పొగ తాగడం క్యాన్సర్కు కారకం. పొగ తాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవకం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నడు వీడిపోదులే నీతోన ప్రేమ గానమా ఎన్నడు వీడిపోదా పెదాల నడుమా ముడనులోన ఈ మధురం నేల ప్రేయసి వినల వేళలో భాషే మారే కోరి నిన్నే చేరా చూపులు కలిసే వేళ మోగమిచ్చావే సిగ్గుతో నేను నీ శిలగా మారేను గుండె నిండిన ప్రేమ హృదయం పరీక్ష ప్రేమలో నా మహిమే గెలిచే మెల్లగా ప్రేమ పుట్టిన రోజే ఈ రోజే తొలి రోజే నా ప్రేమ నీకు ఇచ్చా నేనిచ్చా నా చెలియా పొనగమి నిన్నే కలవగా మనసు ఇద్దై అల్లాడే సాయకాల తీరమాయలే నీవు
మోహం తీరే వేళలో దాహం తీరిని అందాల దీవిలో నీతోనే ప్రేమగానమా ఎన్నడూ వీడిపోగా నీతోనే సాయంకాలం తీరం హాయిలే నీవు నేను ఉయ్యాల ఊగని హాయ్ అంకల్ అవును మీ ఇద్దరు బయలుదేరు అవునవును 20 మినిట్స్లో వచ్చేస్తాను ఎల్లుండి ఆఫర్ ఓకే నేను తర్వాత 3 days ట్రిప్ ఫ్రీ ఫ్లైట్ 4 లక్కీ అవసరమైంది అంకల్ ఏదో లక్కీ డ్రా యా మేడం ట్రై చేసి అన్ని ఫిల్ చేశాను. కీప్ దిస్ మేడం ఓకే థాంక్యూ సర్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ వాహ్ లక్కీ డ్రా సార్ 4 days 3 nights ఫ్రీ ఫ్లైట్ అంతేకాదు అడవి మధ్యన ఒక రీసార్ట్ దీన్ని కొంచెం ఫిల్ చేయండి సార్ ఇదిగో నువ్వే ఫిల్ చేయి సరే మన ఇద్దరు నెంబర్లు రాయి 9447392. సరే వెళ్దాం ఎక్కడా ఇదే కదా వచ్చింది ఇక్కడెక్కడే కనిపించట్లేదే రే ఇక్కడే ఉందిరా రా ఎక్కడ చెప్పరా రే ఇక్కడే ఉందిరా ఒరే 3rd floor లో ఉంది వస్తున్నా అక్కడ ఉంది వెళ్ళరా హాయ్ మేడం హలో ఇదొక లక్కీ డ్రా కూపన్ ఈ సూపర్ మార్కెట్లో ఒక కొత్త ఆఫర్ పెట్టాం దీన్ని ఒకసారి ఫిల్ చేసి ఇవ్వండి మేడం 4 days 3 nights అంతేకాకుండా ఫ్రీ ఫ్లైట్ జర్నీ కూడా ఉంది మేడం మీరు ఇది ఒక్కసారి చూసి లక్కీ ట్రావెల్సా నాట్ ఇంట్రెస్టెడ్. లేదు ఒక్కసారి ఫిల్ చేసి ఇవ్వండి మేడం ఒకవేళ గెలిస్తే ఫ్రీ ట్రిప్పే కదా మేడం మీ లక్ ఒకసారి ట్రై చేయండి ఓకే ఓకే
స్వాగతం. ఇప్పటి నుంచి 3 రోజులు మీ రోజులు. సో లెట్స్ స్టార్ట్ యువర్ ఎంజాయ్మెంట్. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అనుకుంటా. కాసేపట్లో రీచ్ అవుతాం. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ క్లాస్ ప్లీజ్ కదా. జోరుగా Loud please కదా. హాయిగా తీయగా జోరుగా మంచి గాలి. రీచ్ ద ప్లేస్. కమ్ ఆన్ ఆల్ రెడీస్ గెట్ ఆన్. Come దిగండి. on. నటాషా బ్యాగ్ తీసుకున్నావా? దిగండి సార్. థ్యాంక్ యూ. Thank you అండి. మీ వస్తువులన్నీ కరెక్ట్ గా తీసుకున్నారుగా? చెప్పిందా అర్థమైంది అలా కదా? వెళ్ళండి. పదండి. వెల్కమ్. ఏ సూపర్ కదా. వెల్కమ్. ఇదంతా ఇస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్రైవేట్ ప్యారడైస్. ఓకే థ్యాంక్ యూ. కమ్ రండి వెళ్దాం. రా మీరు ఊహించిన దానికన్నా 10 రెట్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ కాటేజ్లో. ఇంకా ఈ రిసార్ట్ అడవి మధ్యలో ఉంది కాబట్టి అందరికీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మీరు లక్కీ విన్నర్సే కదా, సో మీరందరూ మా స్పెషల్ గెస్ట్. ఇక్కడ మీకన్నీ సౌకర్యంగా ఉంటాయి. తర్వాత తినడానికి జింక నుంచి నెమలి వరకు దొరుకుతాయి. ఈమె మా చెఫ్, అతను helper. వెల్కమ్. మీరు ఆర్డర్ ఇస్తే ఈమె స్వయంగా కుక్ చేస్తుంది, లేదు మీరే వండుకుంటానంటే ఓకే. ఈ 3 రోజులు కుకింగ్ లాంటి అన్ని రిస్కులు మేమే చూసుకుంటాం. ఓకే. మేము ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం కదా. Yeah. ఆ? ఎస్. మ్మ్. ఇది మా విజిటింగ్ కార్డ్. మీకు ఏం కావాలన్నా కాల్ చేయొచ్చు, మేము ఇక్కడే ఉంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. చియర్స్. Cheers. బేబీ ఐఎమ్ సో టైర్డ్. నేను రెస్ట్ తీసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఓకే? మరెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంట్లో ఉంటే సరిపోయేది కదా. అందుకని రాగానే స్టార్ట్ చేయాలా? నీ ఆశ బాగుందే. దాంట్లో తప్పేముంది? నీకు విషయం తెలుసా? కాఫీ ప్రేమ వేడిగా ఉంటేనే బాగుంటుంది. నీ ఎగ్జాంపుల్ బాగుంది కానీ ముందు వచ్చి పడుకో. 3 రోజులు టైం ఉందిగా, ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. 3 కాదే, 300 రోజులున్నా 3 ఉంటేనే ఇక పని నీ అవుతుంది. వేషాలు చాలు కానీ ఇక చిలక, పడుకోనా రాజా. నేను రెడీ. హే పో, నువ్వు కొంచెం సైలెంట్ గా పడుకుంటావా? నాకు నిద్ర ఓకే, వస్తుంది. బట్ ఐ విల్ స్లీప్ ఇన్ మై స్పెషల్ బెడ్.
తెప్పించేసి. ఇదిగో తన ప్రాణం కన్నా విలువైన శీలాన్ని వాడి కోసం వదిలేసి, అలాంటి అమ్మాయిని చావు కొదిలేసి చాలా సింపుల్గా వేరే అమ్మాయితో ప్రేమిస్తూ తిరుగుతున్నాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకుండా కాల్చి పారేయాల్సింది. నో, అంత ఈజీగా వాడు చావకూడదు. అనుభవించాలి. ఇంచ్ బై ఇంచ్ వాడు చావాలి. వాడి మరణం ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒక పాఠంగా మారాలి. ఎస్, మనం ప్లాన్ చేసినట్టు వాడిని అక్కడికి తీసుకొచ్చి కొంచెం కొంచెంగా చంపాలి కదా కార్తిక్? ఐషు, ఐ లవ్ యూ. చేరుకోరా మొహాలి తీరా ఓ వసిగరా ముందు ముందు ముందుగా లేలో పాస్వర్డ్ లాగిన్ చేయము కంట్రోల్ ప్యానల్ లాగాలని చూసి నా హాట్ లోని ఇన్స్టాల్ చేయి డోపింగ్ చేస్తే సుఖమే మిగలు నా ఇన్పుట్ అయితే నా తోడు ఆడుకో నా ముద్దు హంట గూగుల్ జీరోలానే కన్నుల చూస్తే రెక్కాలు తాకితే మోక్షాలు వేడు అందాల ఎదలు నీ తీరని మోహాలు బాగా తీర్చు నా సరస వీరా రాత్రిలు నేను నీ దాగమంతా నాతో కానీ పెంచి చూడు మోహరాగం తాళమే నీ వాట్సాప్ చాట్లు నీడ పిక్చర్ నీ ఫ్యూచర్ నీ కోచర్
చందమామని గ్రహణం మింగేసినట్టు నీ అందాన్ని నేను మింగబోతున్నాను. నీకు నచ్చినట్టు నొప్పించకుండా మింగనా? వావ్, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, మీకు అసలు బుర్రే లేదు. వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. ఆ? నేను క్లోజ్ చేశానే, ఎవరు తెరిచారు? వచ్చినప్పుడు తలుపేశాను కదా. ఓ, తలుపులు తెరుచుకొని మరి ప్రేమించడానికి మనం ఏమన్నా అమెరికాలో ఉన్నావా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నారు. సరే సరే, రిలాక్స్, కూల్. నేను చూశాను రాహుల్. అరే, ఫోన్లో ఆడుతూ ఉన్నావు, మరి ఎక్కడికి వెళ్ళావు? నేను తాగడానికి వెళ్ళాను. తిరిగి చూస్తే అక్కడ ఎవరో ఉన్నారు రాహుల్. అవునా, పద ఎవరని చూద్దాం. రాహుల్, అక్కడ చూడు, అక్కడ చూడు. ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. కమ్. అదిగో చూసావా? అవును, దీన్ని చూసే భయపడ్డావా? ఈ లైట్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఎవరో నిలబడుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఇంతేనా? సారీ రాహుల్, చాలా నో ఇష్యూస్, నో ఇష్యూస్. ఓకే, కమ్. Good morning. Rahul? 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 रोशनी? राहुल? వస్తున్నా. रोशनी? ఏమైంది? రాహుల్ చూసావా? రాహుల్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇంత పొద్దున్న రాహుల్? వెళ్ళాడు వాడు. రాహుల్, రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? రాహుల్ ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? రాహుల్. నటాషా, లీవ్ ఇట్. డోంట్ ఫీల్ బ్యాడ్ నటాషా. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండడానికి అలా అన్నాడు, అంతే కదా? నువ్వు వెతికి చూసావా? మొత్తం చూసానే, కానీ ఆయన ఎక్కడ లేదు. ఏ రిలాక్స్, ఇక్కడే ఉంటాడు, వేరెక్కడికి వెళ్తాడు? రాహుల్, ఏమైంది? ఏమైంది మహేష్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కనపడకుండా పోయేసరికి పాపం టెన్షన్ పడింది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఫ్రీ టికెట్, 3 రోజులు ఎంజాయ్మెంట్ అని చెప్పి మన్ని మోసం చేశారు. ఏమంటున్నా? ఇంపార్టెంట్ గా ఒక కాల్ చేద్దాం అనుకుంటే రేంజ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఒక 5-6 కిలోమీటర్ నడిచిన తర్వాతే టవర్ దొరికింది. తనతో చెప్పి వెళ్ళొచ్చు కదా, తను ఎంత భయపడిందో తెలుసా? సారీ
సారీ రా, నేను వెళ్ళేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా, అంతే. సారీ. ఇట్స్ ఓకే. వావ్, టేస్ట్ అదిరిపోయింది. నటాషా, నువ్వు చాలా బాగా కుక్ చేసావు తెలుసా? వంట బాగానే ఉంది, కానీ అది ఎంజాయ్ చేయాలంటే ఈ గ్లాసులలో ఏదైనా మిక్సింగ్ ఉంటేనే బాగుంటుంది. కరెక్ట్. అయితే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దామా? అయ్యో మా కూతు బాబు, మీరందరూ ఏమన్నా చేసుకోండి. ఏంటి వేరే విషయం? యూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే, Cheers. ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ తాగుతున్నారు. ఈ బీ ఇండియన్ బై ఇండియన్ కాన్సెప్ట్ లిక్కర్ కి వర్కౌట్ అవ్వదు కదా. ఎస్ కరెక్ట్. మనం ఒక కొత్త బ్రాండ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఆ గ్లాస్ ఇటు. ఓ సూపర్. ఈ బ్రాండ్ పేరు ఫ్రెండ్స్ మిక్స్. ప్రేమ, బ్రాండీ, కొంచెం పిచ్చితనం కూడా కలిస్తే ఇక రాబోయే 3 రోజులు మన జీవితంలో మర్చిపోలేని రోజులుగా మారతాయి. యా, Cheers. సో ఫ్రెండ్స్, మన ప్రేమ గురించి మాట్లాడుకుందామా? మందు కానీ ప్రేమ కానీ చాలా మ్యాచింగ్గా ఉంటుంది, రెండు మంచి కిక్ ఇస్తుంది. ఇప్పుడు మనం మన లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం. రాహుల్ బెత్తగా తాగేవాడు కదా, వాడికి వాడి లిమిట్ తెలుసు, అందువల్ల ఈస్ ఓకే. కానీ మీ సాగర్ లాగా పెద్ద సమస్య రాదు వైషు. సాగర్ డ్రింక్ చేసి ఇబ్బంది పెట్టాడు కానీ అడ్డమైన దయ్యం సీరియల్ చూసి అరుస్తుంటాడు చూడు, అదే తట్టుకోలేను. కానీ మహేష్ చాలా హ్యాపీ అయితే ఇంకొక పెగ్గు ఎక్కువ వేస్తాడు అంతే. బట్ హీ స్మార్ట్. రాహుల్ ఈస్ కూల్. నాకు నచ్చింది వాడి దగ్గర అదొకటి, వాడికి కోపమే రాదు, రాకుండా ఉండదు, కానీ వాడు దాన్ని ఈజీగా కంట్రోల్ చేస్తాడు. సాగర్ ఊరికి వాగుతూ ఉంటాడు, పరిచయం లేని వాళ్ళతో కూడా పిచ్చి పిచ్చిగా వాగి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటుంటాడు. హీస్ మై స్వీట్ హార్ట్. నేను చెప్పే విషయం మీరు నమ్ముతారో లేదో కానీ మహేష్ లో అట్రాక్ట్ అయిన విషయం ఏంటో తెలుసా? అల్లు అర్జున్ లాగా ఉంటుంది తన బాడీ స్ట్రక్చర్. ఎవరైనా మంచి అమ్మాయి కనపడకుండా చూసుకో. మనం ఇప్పుడు సంతోషంగా నవ్వుకుంటున్నాం, కానీ ఈ 2 రోజులు మన సంతోషం ఏమవుతుందో ఏంటో. ఎందుకు అలా అన్నావు? నాకెందుకు ఈ కాటేజ్ అంతగా మంచిగా అనిపించట్లేదు, లోపలేదో ప్రేతాత్మ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఇది? ఎందుకులా చెప్తున్నావు? సైలెంట్గా ఉండు. ఐ లైక్ దిస్ ప్లేస్. కరెక్టే. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఆ జన్మ జన్మల అనుబంధము. అయితే నా బుజ్జి కదా, వెయిట్ చేయి. ఓకే. ఇక్కడ రా. ఇప్పుడేమైంది? ఎవరు వచ్చి వెళ్ళినట్టు ఉన్నారు. రా. ఒకటి ఇక్కడ చూడు. ఏంటి? హే, ఇక్కడ ఏం లేదురా. ఆ రోష్ని లేనిపో అనవసరంగా నీలో దిగులు పెంచేసింది. దా మనం వెళ్ళి మన పని చూసుకుందాం.
హే హాయ్ నటాషా. రాహుల్ ఎక్కడ? బెడ్రూమ్లో. నేను ఒకసారి ట్రై చేయనా? ఏంటి అది? లేదు, నువ్వు ఒక్కదానివే కుకింగ్ చేస్తున్నావు కదా, కుకింగ్ ట్రై చేద్దామని. నో థ్యాంక్స్. వైశాలి రోషిని ఇప్పుడు వస్తారు. నేనైతే ఒక 5 minutesలో ఫినిష్ చేసేస్తాను. నేను రాత్రి పడుకున్నావా? సాగర్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అది వచ్చి నేను చెప్తాను. సాగర్కి నేను ఒక 5 నిమిషం కావాలట. ఏం కావాలంట? అదేం కాదు, కుక్ చేయడానికి ప్లేస్ కావాలట. నీకు వేరే పనేం లేదా? నువ్వు రూమ్కు వెళ్ళు, నేను వస్తున్నాను. నీ సంగతి అక్కడ చూసుకుంటా. మోహన్ చూడు ఎలా ఉంది. లేదు, నేను ఒప్పుకోను. నటాషా అది కొంచెం పెద్ద సైజ్. లేదు, చిన్న సైజే. రే డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ఓకే? సరే వదిలే. ఐ కాంట్ లీవ్ ఇట్ లైక్ దాట్. చూసి నాకు తెలీదా సైజ్ ఎంతని? నటాషా, నీ సైజ్ పెద్దది కదా. సాగర్ ఏం మాట్లాడుతున్నావు? అసలు సిగ్గులేదా? మహేష్ ఏంటిది? దిస్ ఇస్ టూ మచ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వేం మాట్లాడకర్లా, జస్ట్ షట్ అప్. వై షుడ్ ఐ? నీకు గాజులు కొనేటప్పుడు నటాషా కూడా కొందాం అనుకున్నాం. అప్పుడు మహేష్ చెప్పాడు తన సైజ్ చిన్నది, ఇంకోటి తీసుకోమని. తను చబ్బీగా ఉంటుంది కదా, అందుకే పెద్ద సైజ్ తీసుకున్నా. అంతే, దీంట్లో తప్పేముంది? ఇది తప్పే కాదు, ఇవ్వు. తీసుకో. అవును, నువ్వెందుకు టెన్షన్ అవుతావు? అనవసరంగా ఇద్దరు జెంటిల్మెన్ని అపార్థం చేసుకున్నావు. వాట్ అ గర్ల్ యు ఆర్. సరిగ్గా లేదే. చూపు కాస్త తేడాగా ఉన్నా మిగతా అవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నువ్వేమనుకున్నావో అర్థమైంది, కానీ అవన్నీ మ్యారేజ్ తర్వాత. ఆశలు వదిలే బాబు. వదిలితే పట్టుకోలేవు, పట్టుకుంటే వదలలేవు. ఏంటి? ప్రేమ. దాన్నే ప్రేమ అంటారు. ఓ, వినటానికి బానే ఉంది. వినడానికి మాత్రం కాదు, ఒకసారి చూస్తే ఒక్కసారి ఫీల్ అయి చూసావంటే ఎన్ని జన్మలైనా సరే మర్చిపోలేవు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయ్యో, అప్పుడు అన్ని జన్మలో నువ్వేనా నాకు? అదంతా కుదరదు. ఐషు, సరే కానీ స్నానం చెయ్యి, వెళ్ళు. ఏంటి, ఏమైంది? అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు? ఎక్కడా? హే, దెయ్యంలా నేను ఒకరిని వెంట పడుతున్నప్పుడు ఇంకొక దెయ్యం ఎందుకు నీ వెంట పడుతుంది చెప్పు? భయపడకు, రిలాక్స్, ఓకేనా? దా, రిలాక్స్ ఐషు, దా. రోష్ని, రోష్ని. ఏంటి సాగర్, ఈ రోజు ఏం కలగన్నావు? ఒక దెయ్యం వచ్చి నా గొంతు పిసికి చంపినట్టుగా కలగన్నాను. చెప్తే విన్నావా? మాయ, మోహిని, నందిని అంటూ అడ్డమైన సీరియల్స్ అని చూస్తూ నా ప్రాణం తీస్తున్నావు.
ఇలా సీరియల్ చూడడం తప్ప నీకు ఇంక వేరే పని లేదా? నోరు మూసుకొని పడుకో. సాగర్, కరెంటు పోయిందా? టార్చ్ తీసుకొనిరా. వినిపించట్లేదా? సాగర్, ఏమైంది? ఏం జరుగుతుంది అక్కడ? తలుపు ఎందుకు లాక్ చేశారు? ఏం జరుగుతుంది అసలు? సాగర్, సాగర్ తలుపు తీ. సాగర్, వినిపిస్తుందా లేదా? అక్కడ ఏంటి శబ్దం? తలుపు తీ సాగర్. సాగర్, తలుపు తీయండి. సాగర్, సాగర్, వినపడుతుందా లేదా? సాగర్, తలుపు తీ. సాగర్, ఏమైంది నీకు? సాగర్, సాగర్, ఎవరితో గొడవ పడుతున్నావ్? సాగర్, తలుపు తీ సాగర్. ఎవరున్నారు లోపల? సాగర్, ప్లీజ్ తలుపు తీ. సాగర్, 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 ఆటలాడుకో. నాకు భయం వస్తుంది. సాగర్, నీకు అసలు వినిపిస్తుందా లేదా? ఇప్పుడు నువ్వు తలుపు తీస్తున్నావా లేదా? సాగర్, సాగర్, తలుపు తీ. ఏంటి, నీకు వినిపిస్తుందా లేదా? సాగర్, నీకేమైంది? ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్. అయ్యో ప్లీజ్. సాగర్, ఏం జరుగుతుంది అక్కడ? సాగర్, ప్లీజ్ హెల్ప్. సాగర్, మెల్లగా మెల్లగరా. ఏంటి సౌండ్ వచ్చింది? సాగర్ రూమ్ నుంచి అనుకుంటా. వెళ్ళి చూద్దాం. ఏమైంది? ఎక్కడున్నారు మీరంతా? సాగర్, ఏంటి ఏమైంది? ఏం జరిగింది? సరే రా చూద్దాం. కనుక్కుందాం. ఏమైంది అసలు? సాగర్, సాగర్, ఏమైంది? ఏంటి? ఏడకుండా ఏం జరిగింది చెప్పు. ఉన్నాడు ఎక్కడన్నా? సాగర్ ఏమైపోయాడు? సాగర్, సాగర్ ఏంటి? సాగర్, సాగర్, నువ్వెక్కడున్నావు? రోషిని రిలాక్స్. ఇలా ఏడవటంలో ఏ లాభం లేదు. మనం వెళ్ళి వెతికి పట్టుకుందాం. నువ్వు ఒకసారి సరిగా ఆలోచించు. నిజంగా అక్కడ ఏం జరిగింది? నేను బాత్రూంలో ఉన్నాను. బయట నుండి ఫైటింగ్ శబ్దాలన్నీ వినిపించాయి. ఏమైందో ఏంటో తెలుసుకునే ముందే ఎవరో బయట డోర్ లాక్ చేసేశారు. నేను భయపడిపోయాను. బాత్రూమ్ నుండి ఎంతగానో అరిచాను, సాగర్, సాగర్. బయట నుండి సాగర్ అరుపులు వినిపించాయి. కొట్టిన సౌండా? అవును,
బయట ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. వాడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? తెలీదు. ఐ మీన్ బయట నుండి ఎవరైనా ఫాలో అవుతూ వచ్చి వాడిని ఏమైనా? అతను అలాంటి వాడు కాదు. మీరిద్దరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఛే, ఏ ఐషు, ఆ మేనేజర్ విజిటింగ్ కార్డ్ నీ దగ్గర ఉంది కదా? ఆ, అది నా బ్యాగ్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. చెప్పు. 39 39 51 51 74 74 08. 08. ఆ, ఈ నంబర్ పనిచేయట్లేదు. ఆ కార్డిటు వేరే నంబర్ ఉందా? ఓ, ఒక్క నంబరే ఉంది. ఛే, ఫ్రీ ట్రిప్ అని చెప్పి వీళ్ళందరూ మనల్ని మోసం చేశారు. ఇక ఈ అడవిలో నుండి మనం అందరం ఎలా బయటపడాలి? ఊరికే వాగకుండా ఏదో ఒకటి చేయండి. ఆ నంబర్ని మళ్ళీ ట్రై చేసి చూడు. ఏమైంది నీకు? వైషు త్వరగా ప్యాక్ చేయి, మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఏంటి ఆటలాడుతున్నావా? సాగర్ని కనిపెట్టకుండా మనం ఎలా వెళ్తాం? ఇంత జరిగిన తర్వాత కూడా నీకు భయంగా లేదా? ఏమంటున్నావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నాకెందుకో ఇక్కడ దెయ్యాల ప్రభావం ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి జరిగేలోపు మనల్ని మనం కాపాడుకోవాలి. రా, పట్టుకో, పద, త్వరగా రా. రాహుల్, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఏంటి సాగర్ ఎక్కడని తెలుసుకోకుండా ఎలా వెళ్ళడం?
రే 2 రోజులు ఫ్రెండ్షిప్ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేను, అర్థమైందా? ఏంటి మహేష్ నువ్వు? సాగర్ లేకుండా ఎలా వెళ్ళేది? ఆ విషయం నాకు అర్థం అవుతుంది, కానీ నా ప్రాణం నాకు ముఖ్యం కదా. మహేష్ బి యువర్ సెల్ఫ్. నటాషా, నా మాట విను. ముందు మనమందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సాగర్ లేకుండా నేను ఎక్కడికి రాను. మీరు కావాలంటే వెళ్ళండి. సాగర్ ఎక్కడని తెలుసుకున్న తర్వాత మనం వెళ్దాం మహేష్. మీకు చెప్తే అర్థం కాదా? మనం ప్రాణాలతో ఉంటేనే సాగర్ ఎక్కడున్నాడో కనిపెట్టగలం. రాహుల్, నటాషా, మీరు వస్తున్నారా లేదా? లేదు బ్రో, మీరు వెళ్ళండి. నేను నటాషా ఇక్కడ రోషినితో ఉంటాం. సాగర్ ఎక్కడని తెలుసుకోకుండా మేము రాము. ఐషు, రా, పద వెళ్దాం. వైషు, రాహుల్ మన రూమ్కి వెళ్ళి రెడీ అవుతారా? రోష్ని, నువ్వు తొందరగా రెడీ అవ్వు. మేము వచ్చిన తర్వాత మన ముగ్గురం కలిసి ఎట్లయినా మన సాగర్ని వెదికి వెళ్తాం. నీ ధైర్యంగా ఉంది. సాగర్ తప్పకుండా దొరుకుతాడు రోషిని. డోంట్ వెరీ. తొందరగా రెడీ అయ్యిరా, వెళ్ళు. బ్రా, స్టాప్ 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 స్టాప్, ఆపండి ఆపండి, స్టాప్. కాస్త టౌన్ దాకా దింపుతారా? ఎక్కండి. థ్యాంక్స్. ఓకే, రా ఐషు, రా 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 రా, త్వరగా ఎక్కు. జాగ్రత్త. రోషిని, డోంట్ ఫీల్. సాగర్ ఎలాగైనా దొరుకుతాడు. రాహుల్, నువ్వేనా ముందు చెప్పు. ఏడవడం ఆపు. తప్పకుండా రాహుల్ దొరుకుతాడు. బ్రదర్, ఈ బండి ఎటు వెళ్తుంది? ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ జాగ్రత్త. సాగర్, సాగర్, ఇదిగో, ఇది సాగర్ ఫోన్ కదా? అవును, ఇది సాగర్ ఫోనే. సాగర్! సాగర్, సాగర్! సాగర్. సాగర్! ఈ ఫోన్ టచ్ స్క్రీన్ సరిగా పనిచేయట్లేదు. కింద పడ్డం వల్లేమో. అయినా ట్రై చేద్దాం. కాల్ హిస్టరీ కొద్దిగా చెక్ చేయి. తను ఎక్కడైనా దాక్కుని ఉన్నాడేమో. బాగా చెక్ చేయి. ఇక్కడ నెట్వర్క్ అస్సలు లేదు. చూసావా? అస్సలు నెట్వర్క్ లేదు. చూసావా? కాల్ వెళ్ళట్లేదా? ఏం చేయాలి? దొరికిందా? ఇంకొకసారి ట్రై చేయి. రేంజ్ దొరికిందా? దొరికిందా? దొరికింది. వెయిట్ 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 వెయిట్, ఒక్క నిమిషం చూడండి. రింగ్ వెళ్తుంది. అయ్యో, ఏమైంది? గుడ్.
రేయ్ నేను వదలమన్నానా? ఏయ్ వద్దు వద్దు ఏయ్ వదలరా. ఏయ్ ఏయ్ వదలమంటుంటే వదలరా. వదలరా. వదలు. నటాషా చనిపోతుంది, అది మాత్రం కాదు నీ సాగర్ కూడా. వాళ్ళ చావుని పైనున్న ఆ దేవుడు కూడా సహాయం చేయలేడు. ఖచ్చితంగా చచ్చిపోతారు. నువ్వు మంచోడు అనుకొని కూడా వచ్చావు కదా సాగర్తో. వాడేం అంత మంచోడు కాదు. వాణ్ణి నమ్మొచ్చిన అమ్మాయిని చంపినోడు. నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు. రూపా, తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అనాథ అయిన నాకు ఒకే ఒక ఫ్యామిలీ మెంబర్, నా సిస్టర్. చెన్నైలో సాగర్కి ఫుడ్ అకామిడేషన్ తనే ఇచ్చేది. ఏంటి ఏమైంది? ఈరోజు కూడా లేటేనా? తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ ఉందా? ఇదిగో తీసుకో. ఏంటి ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది? హలో, వెళ్ళిన పని ఏమైంది? మనం అనుకున్న విధంగా మనతో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే కాదు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? నథింగ్. చెప్పు, ఏమైంది? ఒక ప్రొడ్యూసర్ని మీట్ అవడానికి వెళ్ళాను. వాడు ఏమన్నాడో తెలుసా? అవును, ఏవిఎంలో ఆ ఎడిటర్కి ఇచ్చే. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నేను సాగర్ని. ఓ 18th మీరు రమ్మన్నారు. 18th? కూర్చో, పిలుస్తా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఏడు కొండలవాడ వెంకట్రమణ గోవింద, నీకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అన్ని లాభాల్లాగా తిరిగి వచ్చేలా చేయి దేవుడా. అలా వచ్చేలా చేస్తే నీ కొండకి నడిచొస్తాను దేవుడా. నారాయణ కాపాడయ్యా, రక్షించు. రే, ఆ లాస్ట్ మంత్ బిల్ అంతా జిఎస్టీ సెల్వరాజుకి పంపావా? పంపించావా? సార్ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేశాను. ఓకే ఓకే. ఆ తర్వాత ఆ కొత్త డైరెక్టర్ రామ్ ప్రభు వచ్చాడా?
రాలేదు సార్. రాలేదా? టైం సెన్స్ లేని యూస్లెస్ వాడు. ఓ పని చేయి, ఫోన్ చేసి వాడిని రమ్మని చెప్పు. రే సార్, ఆ సాగర్ని లోపలికి రమ్మని చెప్పు. బాగా ప్రే చేశాను. మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు సార్. ఓకే, మీ ఒక్కనే రమ్మన్నారు. టెన్షన్ పడకుండా లోపలికి వెళ్ళు. సార్ రా సాగర్, కూర్చో. ఏంటయ్యా 18 అనగానే పొద్దున్నే వచ్చేసావు? సార్ 18వ తారీఖు పొద్దున్న కొత్త డైరెక్టర్ వస్తారని చెప్పారు, అందుకనే ఇంత పొద్దున్న వచ్చాను. 3 సంవత్సరాలుగా ఛాన్స్ కోసం వెనకాలే తిరుగుతున్నాను సార్. అవును కదా సార్, నేను ఫోటోగ్రాఫ్స్ అన్ని మీ ఆఫీస్ బాయ్ దగ్గర ఇచ్చాను, ఆ, చూసాను. ఆ, ఆ, అన్నీ సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్. సార్, చాలా రోజులుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఎలాగైనా ఒక్క ఛాన్స్. సరే, నెక్స్ట్ మంత్ 3వ తేదీన మేము కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, అందులో చూద్దాం. సాగర్, ఆ అమ్మాయి ఎవరో? నా ఫియాన్సీ సార్. ఫియాన్సియా? ప్రతి ఒక్క మొగాడి వెనకాల తప్పకుండా ఒక ఆడదుంటుంది. అది నీ విషయంలో చాలా కరెక్ట్. నువ్వు తలుచుకుంటే పైకొస్తావు, కానీ నువ్వు తలుచుకోవాలి, గట్టిగా తలుచుకోవాలి. ఓకే? ఓకే సార్. సాగర్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? డామ్ ఇట్. అది కాదు రూపా, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను ఇంకెప్పుడు తీసుకెళ్ళకు. నేను ఒప్పుకుంటాను. ఈ ఊర్లో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లో కల్లా నీకు ఇతనే ఛాన్స్ ఇస్తున్నాడా ఏంటి? నేను అలాంటి దాన్ని కరెక్టే కాదు నా సాగర్, మాట. నీకు తెలుసు కదా. సాగర్, నీకు టాలెంట్ లేదని నేను చెప్పను, కానీ నిన్ను నమ్ముకుని కోట్లు ఇన్వెస్ట్ చేసి నేను నష్టపోవడానికి సిద్ధంగా లేను. అర్థమైందా? సార్, సార్ ఒకే ఒక్కసారి నన్ను నమ్మండి సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ప్లీజ్ గివ్ మీ ఓన్లీ 1 ఛాన్స్. ఐ బెగ్ యూ సార్. నా వల్ల మీకు నష్టం కలగదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నేను నమ్మి లాభం లేదు. నువ్వు తలుచుకోవాలి. నువ్వు తలుచుకుంటే చాలు, అన్నీ ఈజీగా జరిగిపోతాయి. సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నేను ఆ రోజే చెప్పానుగా, నీకింకా అర్థం కాలేదా? ఒక మగవాడి విజయం వెనకాల తప్పకుండా ఒక ఆడది ఉంటుందని నీకింకా అర్థం కాలేదా? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఎందుకు? నీకోసం ఏవైనా చేయడానికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు? నా కొత్త సినిమాలో నువ్వు హీరోగా నటించాలా? నటించాలిగా? దెన్ ఇట్ ఈస్ సో సింపుల్. గెట్ మీ హర్ ఫర్ 1 day. ఓన్లీ 1 day. ఆర్ యు ఓకే? ఓకే అంటే నువ్వు హీరో, లేకుంటే నువ్వు జీరో. ఓకే? ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్. అవును సాక్షి, ఇలాంటి ప్రపంచంలో నాకు అసలు బ్రతకాలని లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. చనిపోవాలని ఉంది. నా వల్ల కావట్లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాతో ఇలా మాట్లాడడానికి సాగర్కి ఎంత ధైర్యం? ఏడవద్దు, ఏడవకే, రిలాక్స్. సాగర్ని ఎంతగానో నమ్మాను. అన్ని ప్రాబ్లం కానీ ఇలా చేశాడు. ఒక సొల్యూషన్ ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాను. సాక్షి, ఈ ఫీల్డ్లో నేను ఎంత కష్టపడుతున్నానని తనకు తెలుసు. ఈ ఫీల్డ్లో గెలవడానికి కోసం కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. అందుకే ఒక్క ఎస్, తను చెప్పే ఒకే ఒక ఎస్, అది చాలు నేను గెలవడానికి. వాట్ ఆర్ యు టాకింగ్? సాక్షి, నా పరిస్థితి నువ్వైనా అర్థం చేసుకో. నువ్వే తనతో మాట్లాడాలి, ప్లీజ్. నో 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 సాగర్. రూపా అవన్నీ చేయదని నేను ఖచ్చితంగా సాగర్తో చెప్పాను, కానీ వాడు
ఆర్ యు సో టెన్స్డ్ రూపా? సాగర్కి మంచి టాలెంట్ ఉంది, కానీ ఒక టాలెంట్తో మాత్రం సినిమా ఇండస్ట్రీలో పైకి రాలేవు. నీ సపోర్ట్ ఉంటేనే వాడు గెలుస్తాడు. ఫుల్ అండ్ ఫుల్ సపోర్ట్. నేను తలుచుకుంటే అది జరుగుద్ది. రూపా చూడు, వాడి సక్సెస్ నీకు అవసరమే కదా. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా? రూపా, 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 ఏం చేసావే నువ్వు? రూపా, రూపా చూడు, హాస్పిటల్కి వెళ్దామా? లేదు సార్, చాలా పెద్ద తప్పు చేశాను. ప్రపంచంలో ఈ అమ్మాయి చేయని తప్పు అయ్యో, బ్రతకూడదు. నా ఆశించిన జీవితం నాకు దొరకలేదు. కనీసం వాడిన సంతోషంగా ఉండని. రూపా, 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 అయ్యో, ఎందుకే ఇలాంటి పని చేసావు? ఎందుకే? వద్దని వాడితో చెప్పాను కదా, అయినా ఏమైంది? రూపా, ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు రూపా ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు? రూపా, అయ్యో, పరిస్థితికి కారణమైన వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది నీ మీద ఒట్టు. డ్రైవర్ ఎక్కడా? డ్రైవర్, సాగర్, సాగర్, మహేష్, లోపల ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును నిజమే, రా. రా, రా.
చూడు. కార్తీ 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 ఏమైంది? నువ్వెలా ఇక్కడ? ఓ సారీ. కట్లు విప్పు, కాలి కట్లు విప్పు. కాలు కాలు. కార్తీ ఏంటిదంతా? చెప్తా. ఏంటిది కార్తిక్? ఆ రోజు ఒక బండిలో నలుగురు వచ్చి నన్ను కొట్టి చూడు మొహమంతా. ఐషు బాగా నొప్పెడుతుంది ఐషు. ఆ రోజు వాళ్ళు నన్ను ఇదిగో ఇలా కూర్చోబెట్టి ఈ తాడు తీసుకొని ఇదిగో చేతిని ఇలా ఇలా కట్టేశారు. ఇది తీసుకొని ఇది కాదు, ఇదిగో దీన్ని తీసుకొని ఇదిగో కాళ్ళని కూడా ఇలా గట్టిగా కట్టేశారనమాట. ఇదిగో ఈ తాడుతో ఈ చేతిని కూడా ఇదిగో ఇలా ఇలా గట్టిగా గట్టిగా కట్టేశారు. కార్తిక్ ఏం చేస్తున్నావు నువ్వు? కార్తీ ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? అవునా, నేను సైకోనే. నేను ఇప్పుడు ఏం చేశానని? పిచ్చివాళ్లాగా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ప్రేమించావట్రా? లేదు. తనే జీవితం, తనే లోకమని తన వెనకాల ఎప్పుడైనా తిరిగావట్రా నువ్వు? తిరిగావా? సడన్ గా ఒకరోజు తను ఇంకొకరితో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను పిచ్చోడిని అయిపోయాను రా. తను నన్ను సైకోగా మార్చేసింది.
మాయాజాలం వేడుకే ఈ వేళ వయసేమో తుల్లి తుల్లి పడెనుగా తడిసి మేనిని తడిమే ఓ మేఘమా రగిలే నా వేడినే హిమమై చల్లార్చుమా ఏలేలో ఏదో దాహం తమిళున మోహం ఆకాశం తీరం దాటే నిలవక మారుని మాయాజాలం వేడుకే ఈ వేళ వయసేమో తుల్లి తుల్లి పడెనుగా కళ్ళు కళ్ళు కలిసి కవితలై నింగి తాకు సమయం మల్లె వాడిపోయే రోజులేగా గడవగా చూడనా ఎదలో నువ్వేనుగా ఎదవే నువ్వేనుగా ఇక ఈ జీవితం మనదే కదా సదా తుడి కలయిక ఒక కల కదరా చిరు కలయిక సిరి సగమురా చిలి అదరము నిన్ను పిలిచేనురా ఆ పిలుపులో నా ప్రేమ దాగే మళ్ళీ మళ్ళీ ఏదో కోరిందే ఆగలేని అదరం విరిగురుకి సెలభమై నేడు వేగుచున్న ఆదుకోచలీరా అలజడి నీ అలికిడినే నీ విరి ఒడి నా మగ సిరినే పిరవిడి వడి సగలోలికే నువ్వు కల కడరా నీవు ఓడిపోగా ఏలేలో ఏదో దాహం తమిళుల మోహం ఆకాశం తీరం దాటే నిలవగా ఏలేలో ఏదో దాగం తనువున మోహం ఆకాశం తీరం దాటి నిలవక తడిసి మేనిని తడిమే ఓ మేఘమా రగిలే నా వేడినే హిమమై చల్లార్చుమా ఏలేలో ఏదో దాహం తనువున మోహం ఆకాశం తీరం దాటే నిలవక మారుని మాయాజాలం వేడుకే వేళ వయసేమో తుల్లి తుల్లి హలో కార్తిక్ నేనే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను కలవాలి ఓకే ఓకే ఇప్పుడే వస్తాను.
వైషు మహేష్ he's Karthik. హాయ్ వన్ సెకండ్ హలో ఐషు ఏమైంది? ఏంటి సడన్ గా పిలిచావు? ఏమన్నా ప్రాబ్లమా? అది వాట్? ఎస్, మన పెళ్లి జరగదు కార్తిక్. మన విషయం ఇంట్లో తెలియగానే పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. అందుకే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా మన పెళ్లి జరగదు కార్తిక్. దానికి నేను ఒప్పుకోను కూడా. ఐషు ఎస్ కార్తిక్, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కార్తీ, నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నా పేరెంట్స్ కూడా నీలాగే. హీస్ మహేష్. నా పేరెంట్స్ నా కోసం వెతికింది ఇతన్నే. హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనోడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనోడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. నీ ప్రేమలో నాకు డౌట్ ఏం లేదు. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్. యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ when it comes to life. You have to admit it. నాకన్నా మంచి అమ్మాయి నీకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. బట్ హీఈస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. బట్ హీస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. Okay then, bye. ఓకే ఐషు, లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళాడే అతనే కార్తిక్. చాలా రోజులు నా వెనక తిరిగాడు. ఇప్పుడు నేను అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాను. గెట్ ఇన్. తండ్రి లేకుండా పెరిగిన బిడ్డ కదా అని నీ ప్రతి ఇష్టానికి నేను అడ్డు చెప్పకుండా పెంచానురా. ఈ పిల్ల వెనకాల తిరగకుండా బ్రతికే మార్గం చూడమని ఎన్నిసార్లు చెప్పుంటాను, విన్నావా? ఇలా చూడు, ఆ అమ్మాయినే ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఏంట్రా ఇది? అమ్మాయిలా కూర్చొని ఏడవడానికి సిగ్గుగా అనిపించట్లా? ముందు నీ జీవితం గురించి ఆలోచించమని ఎన్నిసార్లు చెప్పాను. ఇలా చూడు, పని పాట లేనోళ్ళు ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. ముందు నువ్వు నీ అరియర్స్ అని క్లియర్ చేసి డిగ్రీ ఫినిష్ చేయి. ఒక జాబ్ వెతుక్కొని సంపాదించడం మొదలుపెట్టు. ఏదైనా తిండ్రా.
నీకు తనకన్నా మంచి అమ్మాయిని ఈ అమ్మాయి వెతికి పెడతాన్రా. ఇదిగో ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి మంచిది కాదని. ఏం చెప్పి తను నిన్ను వదిలి వెళ్ళిపోయిందో కానీ అదే అమ్మాయి రేపు నువ్వు మంచి స్థాయిలో ఉంటావు చూసి ఫీల్ అవ్వాలి. నీ అమ్మాయి ఎప్పుడు నీతోనే ఉంటాన్రా. తినరా, నీకు నచ్చిన కూరలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఒకసారి చూడరా. భోంచేద్దామా? నేనే ముద్ద పెడతాను, తిను తిను. వద్దమ్మా. తినురా ఒక్కసారి. తనేం చెప్తుందంటే ప్రేమించడం ముఖ్యం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించడం ముఖ్యం అంటోంది. చేతి నిండా డబ్బులుండాలంట, ఇంకా అబ్రాడ్లో జాబ్ ఉండాలంట. అవన్నీ ఉంటేనే తను నాతో జీవించగలను అంటోందిరా. ప్రేమించేటప్పుడు నేను మంచోని, సో స్వీట్. ఏదేమైనా తనిప్పుడు వెళ్ళిపోయింది. ఇలా బతకడం కంటే నేను చావడమే బెటర్. ఐ వాంట్ టు డై. చావాల్సింది నువ్వు కాదురా, దీన్ని పట్టుకో. తనలా ఒక్క దెబ్బకి చంపకూడదు. ఇప్పుడు తన ప్రాబ్లం ఏంటి? తన అందమే కదా, అది లేకుండా చేయాలి. దానికి బెస్ట్ యాసిడ్. కార్తీక్, అదేం వద్దు. యాసిడ్ వల్ల ఏమవుద్ది మహా అయితే? తన మొహం మాడిపోతుంది. తర్వాత బెంగళూరు లక్ష్మిలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తర్వాత సెలబ్రిటీలతో ఆర్టిస్టులతో సెల్ఫీలు తీసుకుని తను అలా పైకి పోతుంది, నువ్వు జైలుకు పోతావు. రే, అవన్నీ మామూలు విషయం కాదురా. యాసిడ్, జైలు అవన్నీ వద్దురా. ఇక ఎవరిని ప్రేమించి చీట్ చేయకూడదు. పనిష్మెంట్ ఇవ్వాలి, పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. థింక్ డిఫరెంట్, యాక్ట్ డిఫరెంట్. కరెక్ట్. తను నన్ను మోసం చేసిందని కూడా ఫీల్ అవుదా? నన్ను ఒక కుక్కలాగా చూసి ఈజీగా వెళ్ళిపోయింది. అదే నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. అది ఇంకెవరితోనూ అలా చేయకూడదు. ఎస్. వీళ్ళకి లవ్ చేయడానికి తిరగడానికి పని పాట లేని మనలాంటి వాళ్ళు కావాలి. కానీ పెళ్ళి దానికి డబ్బులున్న వాళ్ళే కావాలి. అప్పటి వరకు తిరిగిన మనం అంతా వెదవలమా? నష్టపోయేది మాత్రం మనమే. అవును. వాడి కోసం ఏవైనా చేయడానికి రూప సిద్ధంగా ఉంది. బట్ వాళ్ళ స్వార్థం కోసం తన్ని అమ్మేశారు. రూప అలా చేయాల్సి వచ్చింది వాళ్ళ కోసమే. కానీ దానివల్ల నాకు నష్టమైంది. నా ఫ్రెండ్ రూప ప్రాణమే కదా. హీఈస్ వెరీ సెల్ఫిష్ అండ్ క్రూయల్ ఇన్ ఆల్ మీన్స్. ఎట్టి పరిస్థితిలో వాడు బ్రతకడానికి వీల్లేదు. ఆ చెత్త డాష్ కూతురు ప్రేమించింది నన్ను కాదు, నా జీప్ని. నా జీప్తో పాటు అది కూడా పోయింది. దాన్ని అసలు వదలకూడదు.
తిండి లేదు, నిద్ర లేదు, నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, అంతా నా ఐషు మాత్రమే. ఐషు, మై స్వీట్ హార్ట్. చివరికి ఇది ఏం చేసింది? నన్ను పిలిపించి నీ ముందు నిలబెట్టి నిన్నే పెళ్లి చేసుకుంటున్నానని నాతో చెప్పింది కదా. చెప్పిందా లేదా? చెప్పింది కదా. యు ఆర్ ద నెంబర్ 1 ఫ్రాడ్. తను నాతో చెప్పిందిరా, నువ్వు తన కోసం ప్రాణమైనా ఇస్తావటగా. అందుకే నిన్ను నేను చంపబోతున్నాను. నువ్వు తనతో జీవించాలా? నువ్వు ప్రాణంగా ప్రేమించే తను ఎంతమందిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మోసం చేసిందో తెలుసా? అలా తన వల్ల మోసపోయిన వాళ్ళలో ఒకడినే నేను కూడా. తను చావడం కరెక్టే. నన్ను మోసం చేసే తను నీతో వచ్చింది. జరిగిన నిజం తెలుసుంటే నువ్వే తన్ని చంపేసేవాడివి. మేమంతా ప్రేమించిన అమ్మాయిని ఇదిగో ఇక్కడ పెట్టుకుంటాంరా. కార్తిక్, ఇవన్నీ నాకు తెలియదు. నిజం. మీ ప్రేమ గురించి నాకు తెలుసుంటే అసలు నేను తనకి దగ్గరయ్యేవాన్నే కాదు. ప్రేమించిన నిన్ను వదిలేసి నాతో వచ్చిన తిను రేపు నన్ను వదిలేసి ఇంకొకటితో వెళ్ళదని ఏం గ్యారంటీ? ఇప్పుడు చెప్పవే. సారీ మహేష్. సరే, ఒక ఆప్షన్ ఇస్తున్నాను. జస్ట్ కిల్ హెర్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. డూ ఇట్. మహేష్ నో. కార్తీ ప్లీజ్ డోంట్ డూ ఇట్. నువ్వు నన్ను చంపమంటున్నావా? నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తావు కదా. మనం కలిసి బ్రతుకుదాం. ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ మనం కలిసి బ్రతకాలి కదా. మహేష్ నిన్న రాత్రి జరిగింది మర్చిపోయావా?
వీడొక సైకో. వీడి మాటలే నమ్మద్దు ప్లీజ్. కార్తీక్ ఒక పిచ్చోడు, నమ్మద్దు. వైఫ్ కదా మహేష్. మహేష్ ప్లీజ్ వద్దు. నో ఐషు. తందిన్నాను 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 తిందగ 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 తిందగంతారు తిందగ 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 తిందగంతారు